హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే బీన్స్తో తీగూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఎప్పుడు బీన్స్తో ఫ్రైయే కాకుండా ఇలా కర్రీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ బీన్స్ తీసుకొని ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం మీడియం ముక్కలే, ఎక్కువ పెద్దవి అవసరం లేదు, మరీ చిన్నవి అవసరం లేదు. ఇలా మీడియంగా అయితే కట్ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. వాటిని అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి కొంచెం అట్లా చిటపటానిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఇంకా తెల్లగడ్డ అయితే ఇలా దంచి ఒలిచేసి తాట వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇది ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడైతే టొమాటోలు వేసేసుకోండి. నేనైతే హాఫ్ కేజీ బీన్స్కి ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 టొమాటోలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే ఇంక ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు అయితే ఇలా దగ్గరికి వచ్చేసి మంచిగా వేగిపోయినాయి కదా, ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. మీకు కర్రీ త్వరగా అయిపోవాలి, టైం తక్కువ ఉంది అనుకున్నప్పుడు మీరు ఈ టొమాటోలు, ఉల్లిపాయలు వేయించుకునే ముందే బీన్స్ని పక్కనే కుక్ చేసుకున్నారంటే ఇప్పుడు ఉడకపెట్టిందే వేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. సరే ఒకసారి ఇలా చూద్దామని చెప్పి అయితే ఇట్లా చేశాను అనమాట. ఇంకా కొంతసేపు అట్లా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే అవి ఆయిల్తోనే, ఆవిరితోనే అట్లా కుక్ అవుతా వస్తుంది. ఇంక ఇలా అయితే ఒక 2-3 మినిట్స్ అట్లాగే ఫ్రై చేసుకున్నాను. ఇలా మనకి బీన్స్ అయితే సగంకి పైనే ఉడికింది. ఇంక ఇప్పుడైతే ధనియాల పొడి, కారం అయితే వేసేసుకున్నాను. అవి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోండి సిమ్లోనే పెట్టి. బీన్స్ కదా, ఆవిరికి కూడా చాలా త్వరగా ఉడికిపోతున్నాయి, సపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా కారము, ధనియాల పొడి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయాక వాటర్ అయితే సరిపోయినంత యాడ్ చేసేసుకోండి. ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోండి. ఇంక ఇలా అయితే కూర ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న పల్లీల పొడి అయితే వేసుకోవాలి. ఈ వంకాయతో చేసి పెట్టున్నాను ఆల్రెడీ నా ఛానల్లో, వంకాయ తీగూర. అలాగే బీన్స్తో, పందిరి చిక్కుడుకాయతో ఇలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారో లేదో కామెంట్ చేయండి. చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ క్వాంటిటీకి ఒక 4-5 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఆ పొడి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకొని కొంచెం కొత్తిమీర అయితే చల్లుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా అలా ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, మనం పొడి వేసుకుంటాం కాబట్టి. థిక్గా అయ్యింది అనుకున్నప్పుడైతే ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ అయితే. చాలా బాగుంటుంది బీన్స్ తీగూర అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా బీన్స్ కూడా కరెక్ట్గా ఉడికిపోయిందనమాట. మనం సపరేట్ ఉడికించుకోకపోయినా కూడా కర్రీతోనే ఉడికిపోయింది. చాలా బాగుంది. ఈ కర్రీని అయితే రైస్లోకి, సంగట్లోకి, చపాతీకి అట్లా వాటికైతే చాలా బాగా సెట్ అవుతుంది. ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.